కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్లో ఒకే అంశం పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసమా అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఒకే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం సరికాదని న్యాయవాదులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. పోసానిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్నారు. నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టొచ్చని, చిన్న కేసులకు సైతం పెద్ద శిక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానాలని కోరారు. ఈరోజు కర్నూలు న్యాయవాదులు, మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఏర్పాటు చేసి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలనే అంశాలని భారత రాజ్యాంగంలో కానీ భారత న్యాయ చట్టాల్లో కానీ పొందుపరచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని, 2-3 సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏదో తిట్టాడని చెప్పి కేసులు పెట్టడం.